ఎమ్మెల్యే గారికి స్వాగతం సుస్వాగతం. దయచేసి తమరు ఆశీర్వాదం కావాల్సిందిగా తీసుకురావాల్సింది. మా ఫ్యామిలీ మా పర్సనల్ ఎమ్మెల్యే గారు ఈరోజు ఎమ్మెల్యేగా ఉంటారు, రేపు ఎంపీగా ఉంటారు, రేపు మంత్రి అవుతారు, రేపు ముఖ్యమంత్రి అవుతారు, ప్రధానమంత్రి అవుతారు. కానీ డాక్టర్ అనే డాక్టర్ ఎప్పుడూ డాక్టర్ లాగే ఉంటారు. ఇట్ ఈస్ ట్రూ. ఇది సత్యం. కనుక నేను చెప్పేది ఏంటంటే, దయచేసి ఎమ్మెల్యే గారు అనగా మా డాక్టర్ గారు ఇది ముగిపోయేంత వరకు ఇక్కడికి కలవద్దని మా యొక్క విన్నపం. ఇది ఒక కమెంట్ కూడా చెప్తున్నాను, ఇది నా ఆజ్ఞ కూడా చెప్తున్నాను. ఎందుకంటే మీరు మా మనిషి కనుక నేను అంత ప్రౌడ్గా మాట్లాడుతున్నాను. కాబట్టి మా ఏడి గారు అంటే పీడి గారు ఉన్నారు, రేపు పీడి గారు మారుతారు, పీడి సార్ కూడా మారుతారు, కానీ ఎమ్మెల్యే గారు మారుతారు, కానీ మా డాక్టర్ గారు మారరు. కనుక మేము అయ్యా ఈ వినతి పత్రం అనేది, ఈ యొక్క వివరణ అనేది ప్రతి సంవత్సరం ఇస్తున్నాం. దీనికి పరిష్కారం మాకు దొరుకుతుంది. మనకి ప్రభుత్వ హాలిడేస్, ఐచ్ఛిక సెలవులు, సాధారణ అంటే ఒకటి మనకి పంచాంగాలు, తర్వాత రాసులు ఇవి ఉండవు. జస్ట్ బ్రీఫ్ వికలాంగుల సహకార సంస్థ, అందుల పాఠ్య ముద్రణాలయము మలక్పేట హైదరాబాద్ అని ఇచ్చారు సార్. సో నెక్స్ట్ పేజ్లో వచ్చేసి ఇది జనవరి సార్. దీంట్లో ఏమి ఇచ్చారంటే ఆదివారం, సోమవారం, మంగళవారం అన్ని వారాలు ఇచ్చారు సార్. తర్వాత లాస్ట్ రెండవ శనివారము, ఆదివారం ప్రభుత్వ సెలవు అని ఇచ్చారు సార్. ఇక్కడ వచ్చేసి సాధారణ సెలవులు ఉన్నాయి సార్ సెకండ్ పేజ్లో. ఒకటి ఆంగ్ల సంవత్సరాలు, తర్వాత 13 వచ్చేసి భోగి, తర్వాత 14 వచ్చేసి సంక్రాంతి, తర్వాత 26 వచ్చేసి రిపబ్లిక్ డే, తర్వాత మనకి ఐచ్ఛిక సెలవులను ఇచ్చారు సార్. ఐచ్ఛిక సెలవులు 14 ఏదో ముస్లిం వాళ్ళది ఇచ్చారు. తర్వాత 15 కనుమ ఇచ్చారు. తర్వాత 28 రోజు షబ్బే ఫిబ్రవరి 26 మహాశివరాత్రి సాధారణ సెలవు. అది ఫిబ్రవరిలో సాధారణ పైన వచ్చేసి మన సాధారణ సెలవులు, వెనుక వైపు సాధారణ సెలవులు, ఐచ్ఛిక సెలవు. వారు చేసిన కృషి వల్లే ఈరోజు ఈ ఘనత సాధించగలిగాం. మరి వారిని మనం గుర్తు చేసుకోవడం అనేది మన ప్రథమ కర్తవ్యం. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేసిన వారందరికీ ధన్యవాదాలు చెప్తూ, మరి సునీల్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ
మరి సమయం చాలా గడిచింది. మరి ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి గారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అవాయిడబుల్ ఎక్కడైతే మనం ఆపరేషన్ చేసుకోవచ్చు. రెండవది ఏముంటుంది, సైట్ ఎన్హాన్స్మెంట్, అంటే ఉన్న కొద్దిపాటి చూపును మెరుగుపరుచుకొని దూరం చూడడం కావచ్చు, దగ్గర చూడడం కావచ్చు. అదొక పార్ట్ ఈ అందులో చేయాల్సిన. ఒకటేమో పూర్తిపోయిన వాళ్ళకు ఆపరేషన్ చేశారు. రెండవది సైట్ ఎన్హాన్స్మెంట్, అంటే చూపును మనం పెంచడం. ఉన్న దాంట్లో బైనామియల్స్ ఇచ్చి మన భాష చూపినట్టం, లేదా టెలిస్కోపిక్ లెన్సెస్ ఇచ్చి ఇవన్నీ ఇచ్చి చేయడం ఉంటుంది. అదొక పార్ట్. ఇక మూడవది ఏది చేసిన రాదన్న వాళ్ళకు రిహాబిలిటేషన్, మీ కాలం మీద మీరు నిలబడే విధంగా చూడాల్సిన బాధ్యత. ఇంకా ఇవన్నీ ఒక్కటైతే ఎవరో నిలబెట్టేది ఏముంది. ఇవాళ లూయిస్ బ్రెయిలీ గారు వారు ఒక లిపిని చేసి ఇవాళ మీరు చదువుకునే విధంగా, కంప్యూటర్ చూసే విధంగా, మీరు ఉద్యోగాలు సంపాదించే విధంగా మిమ్మల్ని స్థాయి చేసిన లూయిస్ బ్రెయిలీ గారి జన్మదిన సందర్భంలో ఇలాంటి ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇప్పుడే ఎత్తులు కరీంనగర్లో అప్పుడు కలెక్టర్ గారు మీకు అందరికి సంబంధించిన పాఠశాల పెట్టి ఈరోజు పూర్తి చేసుకుంటున్నామని చెప్పి 43 సంవత్సరాల తర్వాత. అట్లనే మరి ఇక్కడ కూడా మనకు కొన్ని వసతులు కావాలని చెప్పి తప్పకుండా నా వద్దగా చేస్తాను. ఎందుకంటే అప్పుడు ఉమ్మడి జిల్లా అంతర్గత కూడా 43 ఏళ్ల కింద జగిత్యాల జిల్లా జనాభానే ఉండేది. కాబట్టి తప్పకుండా జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. మహిళలకు సంబంధించి కావచ్చు, ఐసీడీఎస్ వాళ్ళు ఉంటారు కాబట్టి మనం ఇందిరా మహిళా శక్తి భవనాన్ని 5 కోట్లతోటి నిర్మించుకోబోతున్నాం. 4-5 రోజుల్లో ఇక్కడ మనం తప్పకుండా ఏర్పాటు చేసుకుంటాం. అదేవిధంగా ఓల్డ్ ఏజ్ ఉంది, బాలసదనం ఉంది, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్, ఇవన్నీ కూడా ఒకటొకటిగా జీవితాల్లో మనం ప్రాధాన్యంగా చేసుకుంటా ఉన్నాం. మొన్ననే మీరు చూసారు, రాజకీయాలకు ఖచ్చితంగా అటు బీజేపీ ఎంపీఎల్ అరవింద్ గారిని కలిసి కేంద్ర మంత్రులు కావడం, ఇటు ముఖ్యమంత్రి కాంగ్రెస్ అయినా కానీ వాళ్ళతో కలిసి పనిచేస్తూ అక్కడ కల్పించాం. అంటే మన ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్నాం. అట్లనే దివ్యాంగుల కోసం కూడా తప్పకుండా అన్ని రంగాల్లో మీ బ్యాంకు లోన్ల విషయం కావచ్చు, ఇంట్లో దగ్గర సమస్యలు ఏదేమి లేదు, బ్యాంకు లోన్ల విషయం కావచ్చు, ఇంకా మీ కమ్యూనిటీ వాళ్ళ విషయాలు చేద్దాం. ఈ పేరు విగ్రహం అంటున్నారు, పెద్ద విషయం కాదు. సర్వేక్కడ అనేది కలెక్టర్ గారితో ఆలోచించి తప్పకుండా అతి త్వరలో ఏర్పాటు చేయించాలని మాట ఇస్తా ఉన్నా. ఎందుకంటే మీరు దివ్యాంగులు అడుగుతున్నారు, ఎందుకంటే మీకు ఇవాళ ఈ స్థాయికి తెచ్చి టీచర్ జాబ్ వచ్చు, ఇక్కడే అక్కడ అమ్మాయికి వచ్చిందని చెప్తున్నారు, ఇక్కడ చెప్పారు. అట్లే వెంకటేశ్వర జాబ్ వచ్చిన వాళ్ళు మొన్ననే కోనాపూర్ నుంచి కెనరా బ్యాంక్ లో జాబ్ వచ్చిన వెంకటేష్ చిన్నప్పటి నుంచి నా పేషెంట్ నచ్చింది. చిన్నప్పటి నుంచి చాలా సంతోషం అనిపించింది. నా కళ్ళ ముందు చిన్నప్పటి నుంచి కళ్ళ పరీక్ష చేసిన తల్లిదండ్రులు బాధ మంచి చదువుకొని కెనరా బ్యాంక్ లో ఉద్యోగం సంపాదించారు. ఇక్కడ అందరూ కూడా మీరు ఎక్కడ కూడా మేము తక్కువ అనే భావన ఉండకుండా మీ కాళ్ళపైన నిలబడాలి. మా ధనలక్ష్మి ఆధ్యాత్మిక చిన్నప్పుడు మామూలప్పుడు రాజావారి ఉంటుండే, రాజావారి మీ ఇంటికి అతను నూతన సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సరం శుభాకాంక్షలు. విషయ హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పటి వరకు మా దివ్యాంగ మిత్రులు వారి నాయకులు మాట్లాడుతూ మా సంజయ్ డాక్టర్ సార్ ఎమ్మెల్యేనే కాదు, మా కంటి డాక్టర్ ఎమ్మెల్యేలు వస్తుంటారు, కోరుకుంటున్నారు, డాక్టర్ ఓడుతున్నారు. ఇప్పుడు వాస్తవం ఎమ్మెల్యేలు మొదట టైం ఇస్తుంది, కానీ డాక్టర్స్ రాదు, పనిచేస్తున్నారు. ఉన్న డాక్టర్ సంజయ్ గారు చాలా సంతోషం. మీరు కానీ ఎంతో ఉదర్పంతో కష్టపడి జ్ఞానాన్ని సంపాదించుకొని ఇంత
గొప్పగా మా గురించి తెలుసుకొని మాట్లాడినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా స్థానికంగా కొన్ని సమస్యలు కావచ్చు, వీటన్నిటి విషయంలో మీరు ఏమనుకుంటున్నారో ఆ విషయాన్ని ఈ డాక్టర్ నరేష్ గారు, డిడబ్ల్యూ గారు, ఈ సిడిపో మేడం నాకు ఆల్రెడీ పేరు రాసింది. అందులో కొన్ని ఉన్నాయి, కొన్ని చేయగలుగుతాం. దాంట్లో ఇళ్ళ విషయంలో జగిత్యాల నియోజకవర్గంలో మా దివ్యాంగులు ఎవరున్నా కానీ ఇళ్ళ విషయంలో ఎక్కడ కూడా సమస్య ఉండదు. అది కూడా పట్టణంలో డబల్ బెడ్రూమ్లో గ్రౌండ్ ఫ్లోర్ లో కిందనే ఇస్తామని చెప్పి కూడా ఎందుకంటే నేను అందరూ కలిసి నన్ను గెలిపించాను. మరి గెలిపించడం లేదు, నా బాధ్యతగా ప్రతి వాళ్ళకి ఒక టార్గెట్ ఉంటుంది. ఒక కంటి టార్గెట్, కొంత టార్గెట్ ఉంది. ఒక శాసనసభ్యుడిగా నాకు ఒక టార్గెట్ ఉంది, ఇల్లు బాగా కట్టాలని. రాష్ట్రంలో అదే రకంగా ఇల్లు కట్టినాను. మా ఇరిగేషన్ ఇంజనీర్లు వాళ్ళకి తెలుసు, ప్రతి చెరువు నింపాలని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి కావాల్సి నేను ఇక్కడ ఆచరణలో పెట్టిన అన్ని చెరువులు నింపే కార్యక్రమం చేసి అట్లనే ఒక కంటి డాక్టర్గా ఉన్నప్పుడు మరి అందరితో ఉండదు. దాంట్లో రకరకాలు ఉంటాయి. అవాయిడబుల్ బ్లైండ్నెస్ అంటారు, అంటే నివారించగలిగే అందరితో. ప్రపంచంలో 800 కోట్ల జనాభా ఉంటే దాంట్లో 50% నివారించగలిగే అందరితో భారతదేశంలో. దురదృష్టం ఆలోచించి మరి మన జనాభా ఎంతంటే 135 కోట్లు, అంటే 15% జనాభా ఉంటే 50% నివారించదగ్గ అందరితో కూడా భారతదేశంలో. మరి ఈ సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటాం, స్వచ్ఛంద సంస్థలు చేస్తూ ఉంటాయి. స్వచ్ఛంద సంస్థల ద్వారా కావచ్చు, మా హాస్పిటల్ ద్వారా నేను అందుకే ఎప్పుడు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటాం. మా హాస్పిటల్లో నాతోటి డాక్టర్ దగ్గర పెడితే కంపౌండర్లు, సిస్టర్లు, అద్దాల దుకాణం వాళ్ళు, ఆఖరికి మా ఆయమ్మలు కూడా సేవ చేస్తారు. దాంట్లో భాగంగా కొన్ని వేల ఆపరేషన్లు ఉచితంగా చేసినాం. ఇవాళ కూడా 15 ఆపరేషన్లు ఉచితంగా సాయంకాలం చేయబోతున్నా. అందరితో